ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలని. ఏంట్రా? భయపడకుండా రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో పంచాయతీలకు వెళ్తున్నారు. కానీ మీ ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు దొడ్డిగుమ్మ నుంచి వెళ్లాల్సిన కర్మేంటి? అక్కడ మన లెవెల్ పడిపోవట్లా? దానికి ఒక కారణం ఉందిరా. అటు ముందుకెళ్తే మీసాలుడు మా మావున్నాడు, వాడు గోల్ ఎక్కువైపోయింది. నేను స్ట్రైట్ గా లోపలికి వెళ్తుంటే మధ్య లోపల నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతాడు. దానికి మన కోపం వస్తుంది, దాంతో క్రిమినల్ గా ఆలోచిస్తాం. కాపురం చెడిపోద్ది. అవసరమా? మీ బుర్రే బుర్రన్నా. అరే దేనికైనా ముందు చూపు ఉండాలిరా, తెలుసుకో. సరే పోదాం పద. మీరు ఎక్కడికి రా? నో మన ఫ్రెండ్షిప్ పంచాయతీ వరకే. లోపలికి వచ్చి మొహం కడుకొని టిఫిన్ చేసేంత సీన్ లేదు, తెలుసా? వెళ్ళండి. నీకు విషయం తెలుసా? తప్పకుండా ఎలా తెలుస్తుందిరా? పోయా బుద్ధి తక్కువ కొట్టాను. అన్నా కదరా కొట్టింది, చెప్పరా? చెప్పకపోతే టెన్షన్ తో చేస్తాను రా. అరే ఇంత ముందులాగే అన్నాను మొదలు పెట్టరా. సరే చావు. ఏంటంటే అన్నా, మీ మావ కొత్తగా రైస్ మిల్ కడుతున్నారు కదా? అవును. దానికి మీ పేరు పెట్టకుండా ఇంకెవరి పేరు పెట్టాలనుకుంటున్నారన్నా? అడుగులని పంచాయతీకి పిలిచారే, ఇది అమ్మాయి పేరు. నిలవేణి. ఇది కరెక్ట్. ఎలా నిలవేణి ఏంటే పిలుస్తుంటే వినపట్టలేదా నీకు? లక్షణంగా నీలవేణి వినపడింది, మంగమ్మ అన్నారే అది వినపడింది. ఆ మ్యాటర్ నీకు అనవసరం. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నేను ఎవరిని? నా పిల్లలకి అబ్బా. నీకేమవుతాను? మొగుడు. మీ నాన్నకేమవుతాను? నల్లుడు. పెద్దలుడు అన్నాను. తెలుసు కదా. నీ పిల్లలకి నాన్ని, నీకు మొగుడిని, మీ నాన్నకి పెద్దలుండి. ఈ 3 పోస్టులకి న్యాయం చేకూర్చాలని నేను చేస్తుంటే ఏదో రైస్ మిల్కి ఏం పేరు పెట్టాలని డిస్కషన్ చేస్తున్నారా? డిస్కషన్. అవును, అయితే ఏం చేయమంటారు? మోయ్ కొట్టానంటే మొహం చెట్టు అయిపోద్ది. అరే ఈ కుటుంబం కోసం బయటికి వెళ్ళి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేసి వస్తుంటే ఆఫ్టర్ ఆల్ రైస్ మిల్కి ఈ వెంకటస్వామి పేరు పెట్టలేరా మీరు? ఏంటమ్మా గొడవ? ఏం లేదు, మాట్లాడుకుంటున్నాం మావయ్య. ఏంటి పైనుంచి పిలిస్తే భయపడతా అనుకున్నాడా? మీసాలు పిలిస్తే మీ నాన్న బ్రహ్మనాయుడు అని ఫీలింగా? మళ్ళీ ఏంటమ్మా మాట్లాడుకుంటున్నాం మావయ్య. మాటికి పిలిస్తే భయపడతా అనుకున్నాడా? మెల్లిగా మాట్లాడండి. ఏంటి మెల్లిగా మాట్లాడేది? ఎందుకు మెల్లిగా? అలా మాట్లాడండి. మీ అందరినీ కట్టగట్టి కుమ్మలు పెడతాను, జాగ్రత్త. ఎలా కుమ్ముతారు? ఇప్పుడు పంచాయతీలో మిమ్మల్ని కుమ్మేరే ఆ టైపులోనా? అంటే ఆ న్యూస్ కూడా వచ్చేసింది నీ దగ్గరికి? ఈ న్యూస్ మాత్రమే కాదు, ఇంకో న్యూస్ కూడా వచ్చింది. పిల్లలు ఇటు రండి. మీ నాన్నని ఎవరెవరు కొట్టలేదు? వీళ్ళు పిల్లలు కాదు, పిశాచాలు. మీ పిల్లలు నీలాగే ఉంటారు. నోర్మయ్, రైస్ మిల్కి నా పేరు పెడతారా లేదా? సమాధానం చెప్పు. పెట్టరు. నిలవేణి. ఏంటమ్మా కింద గొడవ? వెంటనే గొడవ పెట్టాయా? మాట్లాడుతుంది క్లియర్ గా వినపడుతుంది కదా. ఏంటమ్మంటావు? అన్నీ నీకే చెప్పాలి. మీసాలు పెంచేసుకోగానే అందరినీ భయపెడతాడు. చూడు, నేను మీసాలు పెంచుకొని వస్తాను. అయ్యో, ఆ విషయంలో ఏదో బాగా చంపేస్తారేమో. తీసుకోండి స్వామి. ఏంటమ్మా అల్లుడు గారు ఏదో అరుస్తున్నారు? నాయుడు గారు, ఏంటి స్వామి? వైష్ణవి భర్త ఎక్కడ పనిచేస్తుంటాడు? బొంబాయిలో కార్ల కంపెనీలో పనిచేస్తున్నారు స్వామి. ఏమండి మన చిన్నలుడి జాతకం కూడా చూపిద్దాం. ఏ స్వామి, ఇది మా చిన్నలుడు గారి జాతకం అండి. నాయుడు గారు, స్వామి వైష్ణవికి జాతకం చూపించాకే పెళ్లి చేశారుగా? అవును స్వామి. ఓహో, అలాగడిగారేంటి? ఏం లేదు. ఆయ్ జాతకం ప్రకారం మీ అల్లుడికి 2 భార్యలు ఉండాలి. ఏంటి స్వామి అంత మాట అనేశారు? ఉన్న విషయం చెప్పాను. ఏంట్రా ఇక్కడ ఆపావు? ఈ బిల్డింగ్ కష్టపడి మొత్తానికి పట్టుకున్నాను. థాంక్స్ రా. అరే నువ్వు చెప్పినట్టు 5 రోజులు బొంబాయిలో ఉండటానికి, ఎంజాయ్ చేయడానికి 5 రూపాయల వడ్డీకి, రోజువారీ వడ్డీకి పెళ్ళానికి తెలియకుండా, పిల్లలకి తెలియకుండా, మామకి తెలియకుండా, అత్తకి తెలియకుండా కష్టపడి తెచ్చారా. అరే తొందరపడకుండా బాగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా బొంబాయి గురించి చచ్చినా మర్చిపోకూడదురా. చచ్చినా సరే మర్చిపో. ఓకే. సూపర్ రా బాబు. అయ్యి బాబోయ్. నువ్వేంట్రా నా వెనకాలే ఫాలో అవుతున్నావు? తోడుగా ఉందామని. ఏంటి తోడా? రే ఇలాంటి ప్రదేశాల్లో అన్నకి అన్నే తోడురా. నేను లోపలికి వెళ్తాను, నువ్వు బయట ఉండు. అన్న నేనేదో మూల కూర్చొని చూస్తానన్నా. చూస్తావా? లోపల ఏమైనా సినిమా జరుగుతుంది అనుకున్నారా? ఒక్క గుద్దు గుద్దానంటే కళ్ళజోడు పగిలి కళ్ళు గుడ్లు బయటకు వస్తాయి. బయటకు వెళ్ళి కూర్చో. అలాగే. ఏంట్రా ఏం ఫీల్ అవుతున్నావు ఏంట్రా? అన్న సంతోషమా నీ సంతోషం రా. వెళ్ళి బయటకు వెళ్ళు. వెళ్ళరా. అరే మూల కూర్చొనైనా మురిసిపోదాం అనుకుంటే ఒప్పుకున్నావు కాదు కదా. నీ రింగు రివర్స్ అయిపోతుంది. పోరా.
బొంబాయికి వచ్చిన బయట కూర్చోవడం తప్పలేదు. బాబో అయ్యో 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 గేట్ తీయండి అబ్బా రేయ్ ఎక్కడ తెచ్చావురా అన్న ఏంటా కంగారు, ఏమైంది? అయ్యో అయ్యో లోపల డబుల్స్ ఉన్నారా సింగిల్ కోసం వెళ్ళి డబుల్స్ దొరికితే సంతోషం కదా. నేను చెప్పింది ఆ మీనింగ్ లో కాదురా వేరే మీనింగ్ లో ఏంటన్నా నువ్వు అనేది? हाय राजू क्यों बाहर आए क्यों बाहर आए हाँ, मैं बच्ची नहीं हूँ क्या डबल तिरिగి मैं తీసుకో. पसंद नहीं हूँ తీసుకో. क्या अरे राजू వీళ్ళు क्यों డబ్బులు తిరిగి बाहर आए? ఇవ్వరన్నా, అది ఇక్కడ आओ, రూలు. ఎందుకు ఇవ్వరా నువ్వేం చెప్పినా నేను విన్నావు నేను డబ్బులు ఇచ్చాను కదా మరి అది వసూలు చేయి 5000 ఇచ్చే చాలు. 500 वापस किसी दे ने दो। दिया मुझे 5000 तू तो हाँ? मेरे पास 5000 तो नहीं वापस दिया दे। ना क्यों हाँ? झूठ बोल रहे हैं ऐसे या- ए ईना मीना रीना वीना ओल्ड मंदी आओ, का आओ, हिस्सो। बाहर आओ, ఏంట్రా? जल्दी చూసే. आओ। ఇక్కడే ఉన్నారేంట్రా అన్న ఓయ్ బాబు రేయ్ ఏంట్రా ఇది లైఫ్ పేమెంట్రా बहनों ये आदमी 3 दिन यहाँ रहे थे और सबको अटेंड किए थे 50,000 देना है 50,000 ఏంట్రా వాళ్ళు అనేది అది నేను చెప్తాను బాయ్య. అమ్మ తెలుగు మనోళ్ళేరా ఆహా అమ్మ అమ్మ ఆవిడ ఏమంటుందో 3 చెప్పు. రోజులు వీళ్ళందరితో పాటు ఉండి 50,000 రూపాయలు ఇమ్మంటున్నారు. 3 అయ్యో ఐషు అమ్మమ్మని విసిగించుకో. రామ్మా రా రా రా. ఆ కుర్చీ చేసుకొని పర్లేదు కూర్చోవచ్చు నాన్న, కదా. చెప్పండి. అల్లుడు గారి ఫ్లైట్ ఎన్నింటికమ్మా? రాత్రి 10ంటికి. ఆహా, సంతోషంగా ఉన్నావమ్మా? నాకే సంతోషంగానే ఉన్నా. మన అల్లుడు గారు ఆఫీస్ అవగానే తిన్నగా ఇంటికి వచ్చేస్తున్నారు కదా. వచ్చేస్తారే, ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? ఆహా, పని ఎక్కువగా ఉంటదేమో అని అడిగాను. కనీసం ఓవర్ టైం కూడా పని చేయరు. ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి. ఇదే ఫస్ట్ టైం నన్ను పాపని వదిలి వెళ్ళడం. అదే కొంచెం బాధగా ఉంది. సరే వెళ్ళి పని ఏమన్నట్టు చూసుకో. మ్మ్. ఇంకా పిల్ల చేష్టలు పోలేదు. నాన్న కాఫీ ఇవ్వనా? ఇప్పుడు వద్దు, తర్వాత అవుతాలమ్మా. ఓకే బాయ్. ఒరే గుండు అన్నా నా ముందుండు అరే అది చూడరా ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళే దెబ్బ పండులు అలా తప్ప తప్ప తప్పలు ఆడిపోతుంటే అవునన్నా. మనం చూస్తూ ఎలా ఉండగలవరా అరే అంతా రెడీ చేసావా రెడీ. మళ్ళీ మిస్ అవుతుంది కదా ఈసారి మిస్ నువ్వు ఓ పని చేయి మా బ్రదర్ ఊరు వెళ్తున్నాడు అవునన్నా. నేను అడిగానని చెప్పి ఒక అమౌంట్ రెడీ చేయి సరే అన్న, అడుగుతావుగా అడుగుతా. అడుగు, వచ్చాడు వచ్చాడు బాబు ఐషు. బాబు బాబు నమస్తే. ఏంటి మా అన్న మీ తోడేళ్ళు మిమ్మల్ని అమౌంట్ అడగమన్నారు. ఇదిగో ఇదేంటి బాబు అమౌంట్ అమౌంటా? అవునవును, ఇది అమౌంటేగా. రే కొట్టానంటే గుండె పగిలిపోద్దాం అనుకున్నావు పెద్ద అమౌంట్ అడగరా అన్నకి పెద్ద అమౌంట్ కావాలట బాబు. ఇస్తా ఇదిగో ఎంత ఉంటుంది బ్రదరు టికెట్. నీ టికెట్ నాకెందుకు ఇది ఇస్తున్నావు మీ టికెట్. నా టికెట్ నేను ఊరికి వెళ్ళే ముందు తీసుకుంటా ఊరికి వెళ్ళడానికి ముందే ఇస్తున్నాను. ఏంటి ఇందులో 20 మందికి టికెట్స్ ఉన్నాయి. నాకు 10 గంటలకి ఫ్లైట్, మీకు 8 గంటలకి ట్రైన్. 6 గంటలకు బయలుదేరితేనే టైం సరిపోతుంది. మీరు ఆ పని మీద ఉండండి. తీసుకో. ఇదేంటే నిన్ను ఊరికి పంపిస్తానికి మేము వస్తే మమ్మల్ని పంపిస్తావేంటి ఆ, బావగారు. ఏం పర్వాలేదు. ఏంటమ్మా మీరు అక్కడ లేకపోతే ఆ ఊరిని పట్టించుకునే వాళ్ళెవరు? మరదల పిల్ల బావగారితో పరాచకాలు ఆడడానికి ఇదే నా టైము మా నాన్న మేము మా ఊళ్ళో ఉంటే ఫోన్ చేసి రండి బావా 10 రోజులు బొంబాయిలో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళొచ్చని ఇప్పుడు ప్లేట్ మీద ఇస్తావా అది పోయిన వారం. నేనంటోంది ఈ వారం. మాట్లాడే ఉంటే నేను బాంబేలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు అవన్నీ పేలుతాయి. పోలీసులు చూసుకుంటారా నువ్వే బాంబు పేలుస్తున్నావు అసలు మమ్మల్ని అందరిని రమ్మని ఎందుకు చెప్పావు నేను 2 రోజులు హోటల్ రూమ్ వేసుకుని ఇక్కడే ఉంటాను నువ్వు ఎందుకు ఉండాలనుకున్నావు నాకు తెలియదా? మావయ్య, అత్తయ్య, వదిన, అక్క. వెళ్ళిపోతావయ్యా వెళ్ళిపోతావు బాబు సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చిన వాళ్ళకే సెండ్ ఆఫ్ ఇస్తున్నావు ఇది ఏమన్నా ధర్మంగా మరిది గారు అని తయారైపోయావు ఆయన ఊరు వెళ్తున్నారు నువ్వు పద పద నువ్వు కూడా వరా ఊరు వెళ్ళేటప్పుడు ఎదురు నవ్వుతున్నా దరిద్రుడా నా మొగుడేమో పని పాట లేకుండా పనికి రాకుండా పోయినా నా చెల్లెలి మొగుడు గారు, నా మరిది గారు అమెరికాలో పనిచేసేంత గొప్ప స్థాయికి ఎదిగారు. అందుకని మనమందరం కలిసి బొంబాయి వెళ్ళి ఆయన గారిని ఫ్లైట్ ఎక్కించి సాగనంపి రావాలని మా నాన్న నిర్ణయించారు. ఎవరెవరు బొంబాయి వస్తారో చేతులెత్తండి. నేను ఇదేంటో చిన్నపిల్ల అవుతుంది అవును నువ్వెందుకు చేయొత్తావు బొంబాయి బొంబాయి. ఇంటల్లుని నేనే చేయొత్తలేదు నువ్వు చేయొత్తావురా మర్యాదగా దించు లేకపోతే తింటానికి చేయి ఉండదు ఆ, నాన్న మా ఆయన మాత్రం చెయ్యట్లేదు, ఆయన్ని మాత్రం కట్ చేసి మిగతా అందరికీ టికెట్లు తెప్పించండి. తప్పు చేసావు కదన్నా. నేనేం తప్పు చేశాను రా బొంబాయిలో ఉండే ఫిగర్లు హల్వాలా భలే ఉంటారన్నా. నీలాంటి దేశవాళీ క్యాండిడేట్ వాళ్ళ కంట్లో పడ్డాడే అనుకో, టపీమని పట్టుకెళ్ళిపోయి ఒక్కొక్కరి ఇంట్లో 5 రోజులు ఉంచుకుని ఆనందపడిపోతారన్నా. 5 రోజుల మ్మ్. ఏంట్రా నువ్వు అనేది ముందు టికెట్ బుక్ చేయమని మిగతా మ్యాటర్ తర్వాత చెప్తాను. ఓకే నేను చెప్తే వాల్యూ పొద్దుగా నువ్వే చెప్పు చెప్పు ఆ, ఏ ప్రాబ్లం లేదు అన్నని కష్టపడి బతిమాలి ఒప్పించేశాను. వచ్చేస్తానన్నారు. ఇప్పుడు మీ అందరికీ సంతోషమేగా? తక్కువ లేదు. ఇప్పుడు ఆయన్ని బతిమాలి బామాలి తీసుకెళ్ళినా అక్కడ ఆయన చించేదేమీ లేదు. ఇక్కడే ఉండి పంచాయతీలు చూసుకోమని చెప్పండి. ఏంటే ఓ పెద్ద మనిషి బట్టతలోడు మన కుటుంబం మీద ఉన్న గౌరవంతో మాట్లాడుతుంటే ఆయన ఎదురెక్కించి మాట్లాడతావు నువ్వు టికెట్ ఏమని చెప్పు అయితే మీరు వస్తానంటారు. వస్తానని చెప్తున్నాడు కదా వేమను సరే నాన్న, ఈయనకి ఓ టికెట్ తెప్పించండి. ముసల్దాన్ని మోసుకు రావడానికైనా ఉంటాను. ముసల్దాన్ని మోయటానికి ముసల్దే ఉందన్నా, ఈజీగా మోసేచ్చు. ముఖ్యమైన విషయం ఏంట్రా బొంబాయిలో మనం దిగ్గానే ఆ. మీ తోడళ్ళు అడిగి సపరేట్ గా నువ్వు రూమ్ వేయించుకో. అప్పుడే నువ్వు అనుకున్న డ్యూట్లు పాడుకోవచ్చు. వాడతానురా.
ఇంకా కనుక్కోలేదు ఇంకా. రండి, నమస్కారం నమస్కారం. రండి రండి. ఏయ్, ఎలా ఉన్నావే? మామా, బాగున్నావా? నమస్కారం అత్తయ్య. నమస్కారం అయ్య. రండి లోపలికి రండి. నీకు జోకులు అయ్యండి చేపలాంటి అట్లా రాక ఉంపు తట్టుకోలేకపోతున్నానా రే బయటికి రారా ముందుంటే మధ్యలో దూరెత్తనాడు ఇదేంట్రా రేషన్ కొట్లో క్యూ కట్టినట్టు కట్టారు ఏమైంది? ఎవరో లోపలికి పోయి బయటికి రావట్లేదు వాడెవడో కానీ బయటికి రావాలి వాడు ముఖం పెద్ద మన వెంకట స్వామి అన్నారా అన్నా అది ముగించి రావడానికి ఇంతసేపు ఏంటన్నా? రాత్రి రైలు ఎవరు నిద్రపనిచ్చారా? అందుకని అందుకే కాసేపు లోపల పడుకున్నాను. ఆ మాత్రం ఓర్చుకోలేరా? అయినా అక్కడ ఎవడైనా పడుకుంటాడా? నోర్మోయ్, ఇప్పుడు ఏమైందిరా? ఇద్దరు రైలు పరిగణించుకోండి. ఛీ! ఇద్దరా ఒక దాంట్లో ఇద్దరు ఏంట్రా? ఏంట్రా? ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వలేరా? ఉండండి. రేయ్, నువ్వేంట్రా? అర్జెంట్ వదిలే నోర్మోయ్, అన్నా. ఓయ్. నేను నీకేం చెప్పాను? ఏం చెప్పావు? నేను బొంబాయికి రాగానే నా సెపరేట్ గా రూమ్ ఏమని బ్రదర్ చెప్పాను. చెప్పారా ఈ నువ్వు? లోపల అర్జెంట్ గా ఇది వచ్చి నేను ఏంట్రా అర్జెంట్? ఇక్కడ- ఏంట్రా అర్జెంట్? బాబు బాబు అన్నగారు ఉండడానికి ఎక్కడ ఏర్పాటు చేశారని అడగమన్నారు. ఏ అది ఆయన అడగలేరా పాపం? ఏం లేదు, మీకు అన్నంటే విపరీతమైన గౌరవం కదా, డైరెక్ట్ గా అడిగితే కంగారు పడతారని నన్ను అడగమన్నారు. రేయ్, ఏంట్రా? నా మాత్రం నేను చేస్తుంటే మధ్యలో అన్నగారు పిలిచింది నేనే. ఓహో, మీరా? నన్ను అడిగితే నేను ఏర్పాటు చేసి ఉండేవాడిగా. రండి. రారా, నేను నువ్వెక్కడికి రా? నాకు నువ్వు వాళ్ళు వెళ్ళడానికి లేదు. పదా. ఇవాళ అత్తయ్య చేతి వంట. వద్దని చెప్పానా? పదా. సరే బాబాయ్ బావగారు పెదనాన్న ఏంటి అలా కింద పడుకున్నారు? ఇదిగోండి తుండు కూడా తీసుకోండి. ఏంటి పరుచుకోండి. తీసుకొచ్చాడు? ఈ తల కింద పెట్టుకోండి. హాయిగా పంప హాయిగా తీసుకెళ్ళు, పడుకోండి. పంప కాలు చాపుకోండి. తీసుకెళ్ళు. అది బాగా చాపుకోవచ్చు ఇంకా. అన్నగారు రండి, రూమ్ రెడీ చేశాను మీకు. రండి, హాయిగా ఇక్కడ పడుకోవచ్చు. ఏంటి ఇక్కడ పడుకోవాలా? సర్దుకుంటే సరిపోతుంది. ఆ? ఏం బ్రదరు వేళాకోళంగా ఉందా? రూమ్ వేయమంటే ఇక్కడ పడుకోమంటావా? వీళ్ళు ఎవరో తెలుసా? మహాముద్రగాళ్ళు. వీళ్ళ పక్కన పడుకున్నా ఉంటే తెల్లవారేసరికి నా జీవితం నాశనం అయిపోతుంది తెలుసా నీకు? అసలు తోడళ్ళు అంటే ఎవరో తెలుసా? ఎవరు? అక్కా చెల్లెల్ని కట్టుకునే వాళ్ళు అని అర్థం. ఏ? ఏంటి నా పెళ్ళాం తాగిన ఎంగిల్ పాలు తాగిందా నీ పెళ్ళాం తెలుసా? దాన్ని కట్టుకున్న నీకెంత పౌరుంటే నాకెంత ఉండాలి? నిన్ను నమ్ముకొని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాను. మరి అదిగా నాకు రూమ్ అయ్యి. ఇప్పుడు ఏమంటావు? ఇక్కడ పడుకోరంట. అవును 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 అని చెప్పరా? అవును. అయితే బయలుదేరు. ఏంటి ఊరికి బయలుదేరు అంటున్నా. ఏంటి బ్రదరు, నేను ఇక్కడ పడుకున్నాను కానీ పైన పడుకున్నా చెప్పానా? ఏంటి నీకు అంత కోపం? అయితే మూసుకుని ఇక్కడే పడుకోరా కొత్త. బాత్రూమ్ గబ్బు చేసిన చాలకు ఇంకో రూమ్ కావాలా? కొట్టాను. అన్నగారికి బిర్యానీ రెడీ చేయండి. ఇప్పుడైనా వెళ్ళొచ్చా అన్న? పోరా, పోరా. పడుకో అన్న ఎందుకు వచ్చిన కాలేదే